నమస్తే ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్లో సిఆర్ఎం టూల్స్ ఏం వాడాలి? ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్లో చాలామంది మనం కష్టపడి లీడ్ జనరేషన్ చేస్తాం, కానీ లీడ్ జనరేట్ చేసిన లీడ్స్ మనం ఫాలోఅప్ సరిగ్గా చేయలేం. సో సిఆర్ఎం టూల్ వాడితే కనుక మన ఫాలోఅప్స్ అనేవి బాగుంటాయి. ఫ్రెండ్స్, మీరు మనకు మెయిన్ రీజన్ సిఆర్ఎం ఎందుకు వాడతాం అంటే, మనకు ఒక లీడ్ వస్తుంది. లీడ్ వచ్చిన తర్వాత లీడ్ ఏమంటారంటే, నాకు ఇప్పుడు నేను ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నానండి, నాకు రావడానికి ఒక 2 months టైం పడుతుంది, లేకపోతే 45 days టైం పడుతుంది, 1 month టైం పడుతుంది, రాగానే డెసిషన్ తీసుకుంటా అంటారు. సో మనం ఏం చేస్తామంటే, మనకున్న బిజీ షెడ్యూల్లో మనం వచ్చిపోతాం. సిఆర్ఎం టూల్లో ఇలాంటివన్నీ లీడ్స్కి రిమైండర్స్ లాంటివి పెట్టుకుని చేసుకుంటే మనం బాగా సక్సెస్ అవుతాం. ఫ్రెండ్స్ ప్రజెంట్ సినారియోలో టాప్ రియల్ ఎస్టేట్ సిఆర్ఎం టూల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఫ్రెండ్స్ HubSpotలో మనకి ఫ్రీ వర్షన్ ఉంది. ఫ్రీ వర్షన్లో ఫాలోఅప్ కానీ లీడ్ ట్రాకింగ్ కానీ అన్ని ప్రాపర్గా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ దాని తర్వాత జోహో సిఆర్ఎం ఉంది. ఫ్రెండ్స్ జోహో సిఆర్ఎంలో కూడా ఫ్రీ వర్షన్ ఉంది, దానిలో కూడా ప్రాపర్గా మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెంబర్ 3 లీడ్ స్క్వేడ్ కూడా జోహో లాంటి ఇండియన్ ప్రోడక్ట్. ఇది కూడా మనకి రియల్ ఎస్టేట్కి చాలా ఆప్ట్ అవుతుంది. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లీడ్ స్క్వేడ్ సిఆర్ఎంను వాడుతున్నాయి. ఫ్రెండ్స్ ఇది కాకుండా మనకి సేల్స్ ఫోర్స్ ఉంది. సేల్స్ ఫోర్స్లో కూడా సిఆర్ఎం చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇవి కాకుండా ఫ్రెష్ సేల్స్ అండ్ సిఆర్ఎం టూల్స్ చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ సిఆర్ఎం వాడతాం అనే దానికంటే మన సిఆర్ఎం టూల్ని ప్రాపర్గా వాడుతున్నామా, ప్రాపర్గా ఆప్టిమైజేషన్ చేసుకున్నామా, ప్రాపర్గా ఫాలోఅప్ చేస్తున్నామా, ప్రాపర్గా డేటా అనేది సిఆర్ఎంని అప్డేట్ చేస్తామని చూసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు రియల్ ఎస్టేట్ ఏ సిఆర్ఎం వాడుతున్నారు? మీరు వాడుతున్న సిఆర్ఎంని కింద కామెంట్ చేయండి.